నాతో పాటు విద్యార్థులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నేను నిన్న జరిగిన 7వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఉపన్యాస పోటీలో ద్వితీయ బహుమతిని పొందాను. అందులో భాగంగా నేను అక్కడ చెప్పిన ఉపన్యాసాన్ని ఒక 2-3 నిమిషాల్లో చెప్పేస్తాను. ఓటర్ల గురించి, ఓటర్ యొక్క ప్రాముఖ్యత గురించి. గ్రామానికైనా, రాష్ట్రానికైనా, దేశానికైనా మంచి అభివృద్ధి సాధించాలంటే ఖచ్చితంగా శక్తివంతమైన నాయకుడిని ఎన్నుకోవాలి. శక్తివంతమైన నాయకుడిని ఎన్నుకున్నప్పుడే మనం మంచి చప్పట్లు లాస్ట్ కొట్టండి మంచి భవిష్యత్తును పొందుతాము. కానీ మంచి నాయకుడిని ఎన్నుకునే విధానంలో లోటుపాట్లు ఉన్నాయి. సాధారణంగా ఒక నాయకుడిగా పోటీ చేసే వ్యక్తి మంచివాడని అతని మాట తీరును బట్టి, అతని ప్రవర్తనను బట్టి, అతను ఇంతకు ముందుకు పరిపాలించిన విధానాన్ని బట్టి నిర్ణయిస్తాం. కానీ అభంశుభం తెలియని నిరక్షరాస్యులైన ప్రజలు నాయకుడిగా పోటీ చేసే వ్యక్తి యొక్క తెల్ల చొక్కా జేబు వెనుక దాగి ఉన్న పచ్చ నోటును పసిగట్టి ఆ నాయకుడు మంచివాడని నమ్ముతున్నారు. అదేవిధంగా పొద్దస్తమానం కాయకష్టం చేసే సామాన్య ప్రజలు సాయంత్రం అయ్యాక మద్యం సేవించి వారి యొక్క అలసటను తీర్చుకునే అలవాటులో ఉంటారు. అలవాటును ప్రజల యొక్క బలహీనతగాను, నాయకుడిగా పోటీ చేసే వ్యక్తి యొక్క బలంగాను భావించి వారి నుండి ఓట్లను లాక్కుంటున్నారు. ఓటును నోటుకు అమ్మితే ఆ నోటును ఒక 5 రోజులు సుఖంగా అనుభవించవచ్చేమో, కానీ అదే నాయకుడిని 5 సంవత్సరాలు భరించాల్సి ఉంటుందన్న చిన్న విషయాన్ని ప్రజలు మర్చిపోతున్నారు. దీనిని ఇంతటితో ఆపివేద్దాం. ఇది ఇలాగే కొనసాగితే మన భారతీయ ప్రజాస్వామ్య వ్యవస్థ ముప్పునకు లోనవుతుంది. ఈ వైరుధ్యాన్ని త్వరగా తరిమి కొట్టాలి. ఓటు హక్కు వజ్రం కంటే విలువైనది కాబట్టి ఈ వజ్రాన్ని మంచి ప్రభుత్వానికి అప్పచెప్పాలి. మన గణతంత్ర రాజ్యం గణనీయంగా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా శక్తివంతమైన నాయకుని ఎన్నుకోవాలి. భారతదేశ భాగ్యోన్నతి కోరే యువకులారా, విద్యార్థులారా, మన దేశ భవిష్యత్తు నిర్మాణానికి, మన దేశ ప్రగతి సాధించడానికి నిరక్షరాస్యత, అసమానత, అక్రమాలు, అవినీతి అనే కంచెలు ముళ్ళుకు ముళ్ళు జత చేసుకొని పేరుకుపోతున్నాయి. ఈ రాక్షస జీవన విధానానికి స్వస్తి చెప్తే కానీ మన స్వస్తి చెప్పే సమయం ఆసనమైంది. ఇది మన చేతుల్లోనే ఉంది. రాజకీయ నాయకుల మాటలు ప్రపంచాన్ని చుట్టూ వస్తున్నాయి, కానీ కాలు కడపదాడడం లేదు. ఈ నిర్లక్ష్యానికి స్వస్తి చెప్తే కానీ మన స్థిర లక్ష్యాన్ని చేరలేము. నాటికి నేటికి ఏనాటికైనా మనం వేసే మొదటి అడుగే మన రాజ్యాన్ని సుసంపన్నం చేస్తుంది. మనం వేసే 2వ అడుగులో సత్యానురాగం వినిపిస్తుంది. మనం వేసే 3వ అడుగు సర్వశక్తివంతం చేస్తుంది. అవినీతికి నేను ఇచ్చే నిర్వచనం ఇది. ఆ అంటే అక్రమంగా, వి అంటే విలువ లేకుండా, నీ అంటే నీతి లేకుండా, తి అంటే తిండి తినడం. అక్రమంగా, విలువ లేకుండా, నీతి లేకుండా తిండి తినడాన్ని అవినీతిగా నేను పరిగణిస్తాను. అవినీతి ఎక్కడ ఉంది? మన గ్రామంలో కూడా ఉంది. ఉదాహరణకు ప్రభుత్వము మన మార్కెట్కు వచ్చే వస్తువుల పైన ధర వేస్తుంది. 10 రూపాయలు ఒక వస్తువుకు ధర 10 రూపాయలు ఇంక్లూడింగ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అని దానిపైన క్లారిటీగా రాసి ఉంటుంది. కానీ ఎవరు ప్రజలు షాప్లో వస్తువులు అమ్మేవారు దానిపైన 10 రూపాయలు ఉంటే దాన్ని 12 రూపాయలకు అమ్ముతున్నారు. ఇలా మనం రోజు ఒక 100 రూపాయలు ఖరీదు చేసే 100 రూపాయలన్నా కనీసం కొంటాం. దానిలో 10 రూపాయలు ఎక్స్ట్రాగా అవుతుంది. ఈ ప్రభుత్వం వాళ్ళ లాభాన్ని బట్టి ఆ ధరను నిర్ణయించినా కూడా ఇది ఇలాగే కొనసాగిస్తున్నారు. దీనిని త్వరగా అరికట్టాల్సిన అవసరత మనందరికీ ఉంది. నేను మన గ్రామ నరసింహన్ సార్ నుంచి గవర్నర్ నరసింహన్ సార్ దగ్గర వరకు వెళ్ళగలిగానంటే మన ఉపాధ్యాయులు కృషి ఎంతగానో ఉంది. అందులో ముఖ్యంగా నేను మొదటగా ఈరోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే మన సుదర్శన్ సార్ గారి కృషి ఎంతగానో ఉంది. సాధారణంగా ఒక వ్యక్తిని పొగిడితే అతనికి అహం పెరుగుతుంది, గర్వం పెరుగుతుంది అని అనుకుంటాం. కానీ నాకు మాత్రం ఆ సార్ పొగిడిన తర్వాత నాకు లోపల ఒకటి సాధించాలన్న తపన, కృషి అనేది పెరిగింది. అదేవిధంగా అక్కడికి వెళ్ళడానికి నాకు అవకాశం ఇప్పించి మేడం ఎంతగానో కృషి చేసింది. దాని కొరకై కావాల్సిన డబ్బులు